హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆంక్షలు అయితే విధించడం జరిగింది. సో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే విధించారనమాట. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అసలే న్యూ ఇయర్ కాబట్టి చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, కొంతమంది కింద పడిపోతూ ఉంటారు, లేదంటే చాలా గొడవలు అయితే చూసాం. సెలబ్రిటీలు సైతం ఈ న్యూ ఇయర్కి పట్టుబడడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మన పోలీసులు అయితే చాలా జాగ్రత్తలు పకడ్బందీగా ప్లాన్ చేశారని అర్థమవుతుంది. అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసి సో కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అందులోనూ కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అవి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అయితే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఐటీ కారిడార్లో ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేయడం జరుగుతుందన్నమాట. పొద్దున్న వరకు మార్నింగ్ 5:30 వరకు ఈ ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పొరపాటున యాక్సిడెంట్స్ కానీ లేదంటే అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతాయని చెప్పేసి ఈ ఫ్లైఓవర్స్ని అయితే క్లోజ్ చేస్తున్నట్లు మనకు పోలీసులు అయితే ప్రకటించారు. ఇంకా అలాగే ఈ న్యూ ఇయర్కి సంబంధించిన ఏవైతే ఏర్పాట్లు ఇవన్నీ ఉంటాయో అవి చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అలాగే మెట్రో ఏదైతే ఉందో అది రాత్రి 12:30 గంటల వరకు ఓపెన్ ఉంటుందని చెప్పారనమాట. అప్పటి వరకు ఎవరైనా సరే మెట్రోని యూస్ చేసుకోవచ్చు. సో 4 వీలర్స్ అయితే అందుబాటులోకి తీసుకొని వచ్చారనమాట. 31st నైట్ అంతా, అంటే 4 వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 500 కార్లని అయితే ఫ్రీగా, అంటే ఈ సిటీలో తిరగడానికైతే తీసుకొచ్చారని చెప్పేసి మనకి ఎవరు చెప్తున్నారంటే తెలంగాణ 4 వీలర్స్ సంఘం అయితే ప్రకటించిందనమాట. సో ఇట్లా 4 వీలర్ ఏదైతే ఉందో ఆ వెహికల్స్ మనకి ఉచితంగా అందుబాటులో ఉంటాయని అయితే చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో వాళ్ళైతే ప్రకటించారు. 250 క్యాబ్లు, 500 కార్లు వచ్చేసి ఫ్రీగా అందరూ యూజ్ చేసుకునేలా సిటీలో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి మనం చెప్పుకున్నట్లయితే ఈ ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేస్తారు. అలాగే ఓఆర్ఆర్ మీద వచ్చే భారీ వాహనాలు అవేవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పకడ్బందీగా చూసుకొని, అంటే టైం దాటిన తర్వాత అలో చేయరని చెప్తూ ఉన్నారనమాట. సో వాటికి సంబంధించిన జాగ్రత్తలు కానీ, ఏవేవి లోపలికి రావాలి, చెకింగ్స్ ఇవన్నీ చేస్తూనే, అంటే ఏమైనా సప్లై చేస్తున్నారా, అంటే అసలే న్యూ ఇయర్ కాబట్టి డ్రగ్స్కి కొదువ ఉండదు. పబ్స్లలో వీటిలలో మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి న్యూ ఇయర్కి మాట్లాడుకుంటూనే ఉంటాం. దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి ఈసారి అలాంటివి ఏవి జరగకుండా చాలా పకడ్బందీగా ప్లాన్గా ఇప్పటి నుంచి ఏవైతే పబ్స్ ఇవి ఉన్నాయో అవి రాత్రి 1 గంట వరకు ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. దాని తర్వాత కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. అలాగే అక్కడక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కనుక పట్టుబడితే కనుక వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తారనమాట. సో ఎవరైనా తాగి నడిపే వాళ్ళు ఉంటే వాళ్ళు నడపకుండా వేరే వాళ్ళకి ఇచ్చి నడిపిస్తే చాలా బాగుంటుంది. ఇలా ఈ ఆంక్షలు అయితే కొన్ని ఆంక్షలు విధించారనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు 31st రాత్రి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలంగాణ 4 వీలర్ సంఘం అయితే ప్రకటించిందనమాట. సో ఈ 4 వీలర్ ఏదైతే ఉందో అవి న్యూ ఇయర్కి 31st నైట్కి చాలామంది చాలా పార్టీస్కి వెళ్తూ ఉంటారు, లేదంటే ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, చాలా హంగామా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండేలా ఈ 4 వీలర్ అయితే ఈ డెసిషన్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ కొన్ని ఆంక్షలని పాటించి న్యూ ఇయర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఆశిస్తుంది. మీరు తాగితే ఒకవేళ మీ ఫ్రెండ్కి ఆ బైక్ ఇచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఇరుక్కోకుండా ఉంటే చాలా బాగుంటుంది. సో ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పొరపాటుగా ఫ్లైఓవర్స్ మీదకి వెళ్దామని ట్రై చేస్తే ముందుగానే జాగ్రత్తలు వహించండి. అక్కడ ఆ ఫ్లైఓవర్స్ క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి. అలాగే సిటీ అవుట్స్కట్స్ నుంచి లోపలికి రావాలన్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే చాలా మంచిది. అలాగే పబ్స్, ఈ మందు షాపులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం 1 వరకు ఛాన్స్ ఇచ్చారనమాట. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఈసారి 1 గంటల వరకు అన్నీ ఓపెన్ అయి ఉంటాయని చెప్పింది. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నీ క్లోజ్ చేస్తారని అయితే చెప్పారు. సో పబ్స్ ఓనర్స్ కానీ, అంటే ఇందులో ఎవరైనా ఈ పబ్స్లలో ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏవైనా జరిగితే, గొడవలు కానీ లేదంటే కొట్లాటలు కానీ, ఇట్లా తాగి కొందరు గొడవ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏమైనా ఇబ్బందికరంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము, యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. మరి ఈ ఆంక్షలన్నీ పాటిస్తూ మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటే ఈ న్యూ ఇయర్ కూడా చాలా మంచిగా ఉంటుందని
పోలీసులు అయితే చెప్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఈ టైమింగ్స్ అని అయితే పోలీసులు మనకి అన్ని విధాల సహాయపడడానికి కానీ లేదంటే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి కానీ అందరూ రెడీగా ఉన్నారు. సో 31st నైట్ ఎవరైతే ఈ పార్టీస్, ఈవెంట్స్, పబ్స్ లేదంటే బయటికి రైడింగ్కి వెళ్తూ ఉంటారు. చాలా ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో, అంటే చార్మినార్ కానీ ట్యాంక్ బండ్ కానీ ఈ దీనిల మీదకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడ పడినా అక్కడ పోలీసులు ఉంటారు కాబట్టి మీరు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కనుక దొరికితే వాళ్ళు మీ మీద కఠినమైన చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని కోరుకుందాం.